తెలిసిందే. ఆషాఢం వచ్చిందంటే ఆడువారి చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉండడమే కాకుండా ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి, గుణం పుష్కలంగా ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్ళు, పాదాల వరకు రుద్దితే మంటలు తగ్గుతాయి. గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటివి గోరింటాకు నయం చేస్తుంది. గోరింటాకును రాత్రి నానబెట్టి మరుసటి రోజు